ఇటు ఫుడ్ వేస్ట్ అవుతుంది, తినేవాడు అర్హుడు అనేవాడికి అది కరువు అవుతుంది. చుట్టుపక్కల ఉండే వాళ్ళకి గుళ్ళ దగ్గర భోజనాలు కూడా ఉన్నవాడు లేనివాడు అందరూ కూడా తింటున్నారు. నిజమైన పేదవాడు ఎవడైనా తింటున్నాడు అక్కడ, వాళ్ళతో కలిపి వీళ్ళు తింటున్నారు. వాడేమో ఆకలి అంటున్నాడు, వీళ్ళేం ప్రసాదం అంటున్నారు. అర్థం చేసుకోండి. ప్రసాదం అంటే పులిహార ఇంత కాదు, ఇంత ప్లేట్లతో పట్టుకెళ్ళిపోయింది కాదు. ఇది నేను ఏ ఒక్కరిని ఉద్దేశించి అనట్లేదు, జరుగుతున్న సమాజంలో చెప్తున్నాను. మన ఎక్కువ శాతం చూడాలంటే లెక్కెట్టాలంటే సందుకు ఒక 4-3 గుళ్ళు ఉంటున్నాయి. అలాగే ఏరియా కనీసం 30-40 గుళ్ళు. అందులో కనీసం 10 గుళ్ళ దగ్గరైనా అన్నదానం అవుతుంది. అందులో తినేవాడు ఎవడో కూడా పేదవాడైతే కాదు, భక్తులైతే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఎక్కువ మంది తింటున్నారు. మనమే పెట్టేసి మనమే తినడం అంటే అది కార్యక్రమం కాదు. అదే ఫుడ్ ఆ చుట్టుపక్కల జరగలేని వాళ్ళకి వాళ్ళకి మూట పడినా కూడా కొంచెం మోటివేట్ చేసే పరిస్థితి అందరికీ ఒకలాగే ఉంటుందిరా బాబు అని చెప్పి వాళ్ళకి చేస్తే అదే మనకి చాలు. మనకి దేవుడి కార్యక్రమం చేసేవారికి దేవుడు చూసే దగ్గర చూస్తుంటాడు. హంగామా ఆర్భాటాలు చేస్తే దేవుడు కూడా నవ్వుకుంటాడు. అయితే ఇది మీకు తప్పుగా అనుకోవచ్చు, నన్ను క్షమించండి. నేనైతే ఉన్నమాట ఉన్నట్టు మాట్లాడేస్తాను. సోమరులు చేయకండి ఎవరు. నేను నిజమైన వాళ్ళకి ఇస్తే అది దానం, లేదంటే మాత్రం అది అస్సలు వాళ్ళని సోమరితనం చేసేటట్టు ఉంటుంది. అర్థం చేసుకోండి. ఇంకా కొత్త కాన్సెప్ట్తో మనం ముందుకెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ అశోక్. థ్యాంక్ యూ.